అందుకనే 15. అధ్యక్ష, మీరు చెప్పిన సూచనలకి తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిన ఏ రిపిటేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ నిన్న జరిగిన సంఘటన చెప్పకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. కడుపు మండిపోతాను. దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని చూసాం. రాలా. ఇది పెద్ద కడుపు తీర్చుకోండి. రాలేదే అధ్యక్ష. ముందుగా తమరికి రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదములు తెలియచేయడానికి నాకు తమరు శాసన సభాపతి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. రాష్ట్ర ప్రజలు, తెలుగువారు మొత్తం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా కూటమి ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తారు అనే ఆలోచనతోటి ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి 80 సంవత్సరాలు వయసున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూడా ఇక్కడ పోడియం దగ్గరికి వెళ్ళమని సైగ చేసి ఆయన పాపము అతి కష్టం మీద రావటం అనేది నిజంగా ఇంతకంటే దారుణం అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. 80 సంవత్సరాలు వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం. మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష. రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కనీసం సీఎం పదవి ఇవ్వండి అన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవి ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు, వారు సభ్యులు కూడా రాలేదు. ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు నుంచున్న తర్వాత అత్యంత అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తీర్పు రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష. మనం ఎమ్మెల్యేగా గెలిచాము, మన అదృష్టమేమో అని మనం అనుకోవడం కాదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అధ్యక్ష. ఇది ప్రజల విజయం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే 175 మంది సీట్లలో కంటెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలము 11 సీట్లు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష. ఇదే విధమైన ప్రవర్తన కనుక చేస్తే రేపు నెక్స్ట్ టైంలో కనీసము ఆ ఒకటి పోయి కేవలం ఒకటి మిగిలిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కబంధ హస్తాల్లో బిగించి ఉన్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. దాంట్లో మొట్టమొదటిసారిగా ముందుగా బయటకు వచ్చి మీరే ఆ హస్తాల నుంచి ఆ బోనుల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇవాళ ఉపసభాపతిగా కూర్చోవడం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష. అధ్యక్ష, మిగిలిన వారు కూడా సంఖ్యలు తెంచుకుని బయటికి వస్తే వాళ్ళ అదృష్టంగా ప్రజలు కూడా భావిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకి మనసు చంపుకుని పనిచేయటం అనేది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థన లేకపోతే మా యొక్క సూచనలు కూడా
ఆలోచింపజేసే విధంగా వారికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.